5 సంవత్సరాలేమో కుక్క లెక్క ప్రజల్లో తిరుగుడు, అలా తిరిగి ప్రజల దగ్గర సింపతి పెంచుకున్నాడు. మళ్ళీ మీరు అధికారం ఎక్కగానే అదే ప్రజల్ని ఏమైనా ప్రశ్నిస్తే వాళ్ళని గొంతు దొక్కుడు, ఇట్లా దగ్గరున్న వాళ్ళకి పేపర్ లీక్ చేసుడు. ఇది గాడ నరేంద్ర మోడీకి సాధ్యమవుతుంది, గీడ తెలంగాణ సాధ్యమవుతుంది. విద్యార్థులందరూ రోడ్లు పట్టుకొని ఆర్మీ ఉద్యోగాలు వస్తాయని గత 5 సంవత్సరాల నుంచి రోడ్లు పట్టుకొని పరిగెడతా ఉంటే వాళ్ళ ఆశలు భంగాలు కల్పించి నరేంద్ర మోడీ అగ్నివీరు పెట్టేసి 4 సంవత్సరాలు ఏదైనా ఉంటుందా? ఇది ఏదైనా ఉంటుందా? ఎంతో మంది విద్యార్థులు అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆర్మీ ర్యాలీ పెడితే సంవత్సరానికి 2 సార్లు పెట్టింది. దానివల్ల తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ విద్యార్థులు ఎవరైతే జాబ్ లేకుండా నిరుద్యోగులు ఉన్నారో ఆ సంఖ్య కూడా తగ్గుకుంటా పోయేది. ఈ రోజుల్లో అలా తీసేయడం వల్ల ఏమైంది? చాలా మంది విద్యార్థులందరూ గాంజా కొట్టడము, మర్డర్లు చేసడము, మానభంగాలు చేయడము, నెంబర్ క్రిమినల్గా తయారవుతా ఉన్నారు. దీనికి కారణం ఎవరు? ఆ నరేంద్ర మోడీ కాదా? మన రాష్ట్రంలో ఉన్న సీఎంలు కాదా? వాళ్ళ కింద ఉన్న మంత్రులు కాదా?